భద్రాద్రిలో శ్రీరామనవమి బ్రహ్మోత్సవాలు వైభవపేతంగా సాగుతున్నాయి. సీతారాముల కళ్యాణానికి ఘనంగా ఏర్పాట్లు చేశారు. ఇందుకోసం మిథిలా మండపాన్ని సుందరంగా ముస్తాబు చేశారు. భక్తులు అధిక సంఖ్యలో తరలిరానున్న నేపథ్యంలో జిల్లా పోలీసు యంత్రాంగం పూర్తి భద్రతా ఏర్పాట్లు చేసింది. భక్తుల రద్దీ దృష్ట్యా పార్కింగ్, ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తకుండా అన్ని ఏర్పాట్లు చేశారు. మరిన్ని వివరాలకు జిల్లా ఎస్పీ రోహిత్ రాజ్తో మా ప్రతినిధి లింగయ్య ముఖాముఖి. రాములవారి కళ్యాణాన్ని కనులారా వీక్షించేందుకు వస్తున్న భక్తకోటికి ఎటువంటి ఇబ్బందులు లేకుండా పోలీస్ శాఖ భారీ ఏర్పాట్లు చేస్తుంది. భద్రతా పరంగా అదేవిధంగా సౌకర్యాల పరంగా ఇటు ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా జిల్లా ఎస్పీ రోహిత్ రాజ్ గారి ఆధ్వర్యంలో పోలీస్ శాఖ పూర్తి స్థాయి ఏర్పాటు చేసింది. ప్రస్తుతం మనతో ఎస్పీ గారు ఉన్నారు. ఎస్పీ గారు, ప్రధానంగా ఎంతమంది భక్తులు వచ్చే అవకాశం ఉందని భావిస్తున్నారు? పోలీస్ శాఖ ఉన్న బందోబస్తు అదేవిధంగా ఏర్పాట్లకు సంబంధించిన వివరాలు ఏంటి? మనకి ఈసారి అంచనా ప్రకారం 1,00,000 to 1,50,000 లోపు భక్తులు వచ్చేలాగా ఉంది. దీనికి అనుగుణంగా మేము ఒక 1,800 పోలీస్ ఫోర్స్ను డిప్లాయ్ చేయడం జరుగుతుంది. ఇది కాకుండా మనకు కొత్తగూడెం జిల్లా మావోయిస్ట్ ప్రభావిత ప్రాంతం కాబట్టి మనకు ఏరియా డామినేషన్లో కూడా ఎటువంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా ఏర్పాట్లు చేయడం జరిగింది. సెక్టార్ల వారీగా కిరిసిపోకుండా క్రమ పద్ధతిలో వచ్చి భక్తులు ఇటు కళ్యాణం కావచ్చు అటు పట్టాభిషేక కార్యక్రమాలు తిలకించాలంటే ఇక్కడ సెక్టార్లలో ఎటువంటి బందోబస్తు ఏర్పాటు చేస్తారు? సో మనకు టోటల్ బందోబస్తు ప్లాన్ వచ్చి కూడా డిఫరెంట్ సెక్టార్స్, ఒక 12 సెక్టార్స్గా డివైడ్ చేయడం జరిగింది. లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ ఒకటి కళ్యాణ మండపం, పార్కింగ్, ఈ విధంగా డిఫరెంట్ సెక్టార్స్. కళ్యాణ మండపం సెక్టార్స్లో కూడా వివిధ రకాల గ్యాలరీలను ఏర్పాటు చేయడం జరిగింది. 5,000 టికెట్, 10,000 టికెట్, అదేవిధంగా ఉభయదాతలు 7,500 ఇవన్నీ కూడా చేయడం జరిగింది. సో ప్రతి గ్యాలరీలో కూడా పోలీస్ డిపార్ట్మెంట్ తరఫు నుంచి, అదేవిధంగా రెవెన్యూ, ఈవో టెంపుల్ నుంచి, అదేవిధంగా మనకు ఫైర్ సిబ్బంది నుంచి కూడా ఇన్ కేసు ఏదైనా ఎమర్జెన్సీ ఉన్నా కూడా ఈ అందరు కూడా కోఆర్డినేషన్ తోటి ఎలాంటి సంఘటన జరగకుండా చూసుకోవడానికి వివిధ రకాల డిపార్ట్మెంట్స్ కూడా ఈచ్ గ్యాలరీలో పెట్టడం జరిగింది. తెలుగు రాష్ట్రాలతో పాటు ఇతర రాష్ట్రాల నుంచి కూడా భారీగా భక్తులు వచ్చే అవకాశం ఉంది. వాహనాలు పెద్ద ఎత్తున తీసుకొస్తుంటారు కదా, వాహనాల పార్కింగ్ కు ఎన్ని ప్లేసులు, ఎన్ని స్థలాలు కేటాయించారు? అక్కడ బందోబస్తు పరంగా ఇబ్బందులు లేకుండా ఏం చేస్తున్నారు? సో టోటల్ మనకు పార్కింగ్ ప్లేసెస్ 8 పార్కింగ్ ప్లేసెస్ ఏర్పాటు చేయడం జరిగింది. మీరు అన్నట్టు మనకు ఆంధ్ర నుంచి, ఛత్తీస్గఢ్ నుంచి, అదేవిధంగా హైదరాబాద్ నుంచి వచ్చే భక్తులకు ఆయా ప్లేసెస్లో పార్కింగ్ ప్లేసెస్ డెసిగ్నేట్ చేయడం జరిగింది. దీని అన్నిటికంటే ముఖ్యంగా కూడా కొత్తగూడెం జిల్లా పోలీస్ వారు ఒక క్యూఆర్ కోడ్, అదేవిధంగా వెబ్సైట్ లింక్ క్రియేట్ చేశాము. అది క్లిక్ చేస్తే మనకు పార్కింగ్ ప్లేసెస్, వివిధ రకాల లడ్డు తలంబ్రాల కౌంటర్స్, అదేవిధంగా హాస్పిటల్స్ ఇవన్నీ కూడా ఎక్కడ ఉన్నాయనేది క్లియర్ కట్ ఇమేజ్ దాంట్లో ఉంటుంది. సో భక్తులకు కూడా జిల్లా పోలీస్ అధికారిగా నా విజ్ఞప్తి ఏంటంటే అదొక్కసారి మీరు క్లిక్ చేసి చూస్తే మీకు కావాల్సిన అన్ని రకాల ఇన్ఫర్మేషన్ కూడా దాంట్లో ఉంది. పట్టణంలో ఈ 2-3 రోజుల పాటు పెద్ద ఎత్తున పార్కింగ్, ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంది కదా సార్? ట్రాఫిక్ ఇబ్బందులను అధిగమించేందుకు తీసుకున్న చర్యలు ఏంటి? సో మనకు పార్కింగ్ అనేది ఒక డిఫరెంట్ సెక్టర్ అండి. పార్కింగ్ అదేవిధంగా ట్రాఫిక్ డిఫరెంట్ సెక్టర్. మనకు నిన్న ఓపెన్ అయిన కొత్త బ్రిడ్జ్ కూడా ఉంది కాబట్టి మనకి ఈసారి పోయినసారి కంపేర్ చేస్తే ట్రాఫిక్ ఇబ్బందులు కలగకుండా చూసుకునే బాధ్యత మాది. వివిఐపీస్ ఏమన్నా మీకు ఇప్పటికే ఖరారైందా సార్ జాబితా? మనకు రేపు 17th కళ్యాణానికి ఇంకా ఎవరెవరు వివిఐపీస్ వస్తున్నారు అనేది ఇంకా ఫైనల్ కాలేదండి. బట్ 18th పట్టాభిషేకానికి హానరబుల్ గవర్నర్ గారు వస్తున్నారు అనేది అయితే ఇన్ఫర్మేషన్ ఉంది. దాని తగ్గట్టు కూడా ప్రోటోకాల్ ఇష్యూస్ అవన్నీ కూడా మేము ప్రాపర్ గా చూసుకుంటాం. స్థాయిలో ఈ కళ్యాణానికి, పట్టాభిషేకానికి వచ్చే భక్తులు ఎటువంటి ఇబ్బందులు లేకుండా పోలీస్ శాఖ పరంగా పూర్తిగా సంసిద్ధంగా ఉన్నట్టేనా? ఎస్, మేము అందరం కూడా వెల్ ప్రిపేర్డ్ ఉన్నామండి. ఆల్రెడీ మా మెను కూడా బ్రీఫింగ్ అయిపోయింది. అండ్ భక్తులకు కూడా ఎటువంటి ఇబ్బందులు ఉన్నా కూడా మాకు కంట్రోల్ రూమ్ భద్రాచలం పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా క్రైమ్ రిలేటెడ్ కూడా వివిధ ప్లేసెస్లలో, కూడళ్లలో CCTVs ఇన్స్టాల్ చేశాము. మా కంట్రోల్ రూమ్ నుంచి కూడా అవన్నీ కూడా వీక్షిస్తారు. అదేవిధంగా డైల్ 100 అదేవిధంగా కంట్రోల్ రూమ్ ఉంది కాబట్టి డెఫినెట్లీ విల్ టేక్ కేర్. ఇది భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా పోలీస్ శాఖ పరంగా పూర్తి స్థాయి చర్యలు తీసుకున్నట్టు, అదేవిధంగా కంట్రోల్ రూమ్లు ఏర్పాటు చేసి సెక్టార్ల వారిగా కూడా బందోబస్తును ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నామని, క్రమ పద్ధతిలో భక్తులు క్యూ లైన్లోకి వెళ్లి అదేవిధంగా సెక్టార్లలోకి వెళ్లి రేపటి కళ్యాణాన్ని కనులారా వీక్షించేలా భక్తులకు అసౌకర్యం లేకుండా ఏర్పాటు చేశామని జిల్లా పోలీస్ బాస్ రోహిత్ రాజ్ చెప్తున్నారు. కెమెరామెన్ పూర్ణచంద్తో లింగయ్య, ఈటీవీ, భద్రాచలం నుంచి.